హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత, పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే గార్డెన్లో నేనైతే కొన్ని పనులు చేసుకుంటున్నానండి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈవినింగ్ 3:04 అవుతూ ఉంది. ఎండ అయితే బాగా ఉందనమాట. అయితే నేను మెయిన్గా ఇది కోకోపిట్ అండి, ఒక ప్యాకెట్ ఇది తెప్పించాను 3 kgsది. ఇది 3 kgs వచ్చి 220 రూపీస్ పడింది అనమాట. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. దేనికంటే ఇక్కడ చూసారుగా సీడ్లింగ్ ట్రే, దీనిలో మనం ఈ కోకోపిట్ వేసుకొని ఏ సీడ్స్ పెట్టుకున్నా చక్కగా వస్తాయి అన్నమాట. అందుకని నేను ఈ కోకోపిట్ ఫ్రెష్గా తెప్పించాను. ఆల్రెడీ మనకి టబ్స్ అన్నిట్లో కూడా కోకోపిట్ ఉంది. ఇదైతే నేను తెప్పించాను. అలాగే సీడ్స్ విషయానికి వస్తే తెల్లవంగ అండి, మన గార్డెన్లో ఇంతవరకు తెల్లవంగ లేదు. పొట్టి పొడవు తెల్లవంగ విత్తనాలు ఉన్నాయి ఇందులో. అలాగే పొడవు సొర అనమాట, 7 feet సొర. హ్యాపీ గార్డెనర్స్ ఫౌండర్ అప్పారావు సార్ నుంచి నేను తెప్పించుకున్నానండి. ఆయన్ని రిక్వెస్ట్ చేశాను. నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన తెల్లవంగ, పొడవు వంగ, అలాగే 7 feet సొర సీడ్స్ అయితే నాకు పంపించారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇలా పోస్టల్లో పంపించారనమాట ఆయన. అయితే ఈ పోస్టల్ ఛార్జెస్ కూడా ఆయన అసలు తీసుకోలేదు, అసలు ఏం లేదు, అసలు మనీ అనేది తీసుకోరనమాట. ఇప్పటికి నాకు 4-5 సార్లు సీడ్స్ అయితే ఆయన పంపించారు. ఇది నేను రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఈ 3 కూడా తెల్ల వంగ, పొడవు, పొట్టి, అలాగే 7 feet సొర జస్ట్ నేను అడిగాను, ఉంటే చూడండి సార్ అని. వెంటనే నేను అడిగిన తర్వాత 4 రోజులకే పంపించారండి ఆయన. నేను చాలా రుణపడిపోయి ఉంటాను ఆయనకి. ఈ విత్తనాలు అయితే ఇప్పుడు మనం పెట్టుకుందామండి. ఇందులో తెల్ల వంగ, పొడవు సొర ఉంది కదా, ఇవి పెడదాము. ఇప్పుడైతే ఈ కోకోపిట్ అయితే నేను ఫస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఎప్పుడూ కూడా పెద్దంబర్పేటలో కోకోపిట్ అనేది తీసుకొస్తూ ఉంటానండి. అయితే ఫస్ట్ టైం ఆన్లైన్లో బుక్ చేశాను. చూడండి, ఇలా ఉందన్నమాట. ఈ విధంగా ఉంది కోకోపిట్, చూసారా? ఇప్పుడు దీన్ని మనం ఈ సీడ్లింగ్ ట్రేలో నింపేసేసి విత్తనాలు వేసుకుందాము. బాగానే ఉందండి, కొంచెం మాయిశ్చర్తో ఉంది, బాగానే ఉంది. ఇది వేద్దాము. ఈ ట్రే అయితే చూసారు కదా, ఆల్రెడీ 2 drain holes ఉన్నాయన్నమాట. చక్కగా ఈ కోకోపిట్ వేసుకుని మనం ఏ విత్తనం పెట్టినా కూడా చాలా బాగా వస్తాయి అనమాట. నేను ఇలా ఫస్ట్ ఒక 4 rows అయితే నింపుతాను ఈ కోకోపిట్తో. అవసరమైనప్పుడు మాత్రమే వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. చూసారా, ఇలా నింపేసుకొని మీరు కూరగాయ విత్తనాలు కానీ పండ్ల విత్తనాలు ఏవైనా వేసుకోవచ్చండి. నేను ఈ సీడ్లింగ్ ట్రేస్ 3 రకాలు తీసుకున్నాను కదా. ఇది ఫస్ట్ సైజ్ అనమాట, చిన్న సైజు. బాగా ఓన్లీ టమాటో, వంగ, బీర, సొర ఇలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది. నేను ఇంకా ఫ్రూట్స్ ప్లాంట్స్ సీడ్స్ పెట్టుకోవడానికి, అలాగే పెద్దవి మామిడి ఇలాంటివి, సపోటా, మామిడి ఇలాంటి సీడ్స్ కూడా పెట్టుకోవడానికి అన్ని ట్రేస్ నేను తీసుకొచ్చాను నర్సరీ మేళాలో. ఇది ఓన్లీ కోకోపిట్ అనమాట, ఇందులో ఏం మిక్స్ అయి ఉండదు, ఓన్లీ కోకోపిట్. ఇక్కడ చూసారా, ఇది కూడా 100% ఆర్గానిక్ అండ్ న్యాచురల్ కోకోపిట్. ఇందులో వర్మీ కంపోస్ట్ అట్లా ఏది కూడా మిక్స్ అయ్యి ఉండదు అనమాట, ఓన్లీ కోకోపిట్టే ఉంటుంది. ఇదిగోండి వైట్ రౌండ్ బ్రింజల్ అనమాట. చూసారా, వైట్ రౌండ్ చిన్నవన్నమాట, చిన్న వంగ అనమాట, తెల్ల వంగ. ఇవైతే ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క దానిలో వేద్దామండి. చూడండి, ఇంత క్వాంటిటీలో పంపించారనమాట. ఎంతోమందికి విత్తన దాత అని పేరు ఆయనకి. ఎంతోమందికి ఈ విత్తనాలను అయితే పంపిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆయన గురించి ఒక్క నిమిషమైనా నేను మాట్లాడాలని నేను ఇదంతా చెప్తున్నాను. ఫ్రీగా పంపిస్తారండి, పోస్టల్ ఛార్జెస్ తీసుకోరు. ఇప్పుడు నేను అడగంగానే నాకు పంపించేశారు ఇలా పోస్ట్లో. నెక్స్ట్ నా పేరు రాసేసుకుంటారు. ఒక రోజులో 10 మెంబర్స్కి ఆయన ఇలా ఫ్రీగా పంపిస్తారంట. అందులో నేను కూడా ఒక్కదాన్ని అయినందుకు సంతోషపడుతున్నాను. ఇవి మనకి రేర్గా దొరికే విత్తనాలండి, అన్ని చోట్ల దొరకవు అనమాట, రేర్గా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాటిని ఆయన చాలా జాగ్రత్తగా పంపిస్తూ ఉంటారు. ఇప్పటికి 4th టైం అనమాట ఆయన నాకు సీడ్స్ పంపించటం. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి. ఇవి రౌండ్ తెల్లవంగ మనం కూడా పండించేద్దామండి. ఇందులో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీరు అందరూ కోరుకోండి. ఇదైతే చూడండి, నేను ఒక్క సీడ్ ఒక హోల్లో పెడుతున్నాను. ఒక సీడ్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. అదిగోండి, అట్లా వేసేసాను. పైన జస్ట్ కోకోపిట్ ఇట్లా అనేసాను. నెక్స్ట్ ఈ లైన్ అంతా కూడా తెల్లవంగ పొట్టిదే పెడతానండి. చూసారా, ఒకటే సీడ్ వేసాను నేను. మళ్ళీ వాటరింగ్ చేద్దాము.
జస్ట్ కొంచెం అన్నాను. ఇవి దాచుకోవాలండి, ఒక్క విత్తనం కూడా వేస్ట్ చేసుకోకూడదు. మనం నెక్స్ట్ సీజన్కి మనం ఓన్గా మళ్ళీ సీడ్స్ రెడీ చేసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అందులో చాలా హ్యాపీ అనేది ఉంటుంది. చూడండి అంతే, ఇలా చూసారా, ఇలా అయినంత పెట్టేస్తాను. ఇంకొకటి పెడితే సరిపోతుంది. మిగిలిన విత్తనాలు జాగ్రత్తగా దాచుకుందాము. చూసారా అంతే. దీనిలో కొంచెం తక్కువ ఉందని నేను వేసాను. ఈ లైన్ అంతా ఇప్పుడు మీరు చూసారు కదా, నేను ఈ లైన్ అంతా కూడా రౌండ్ తెల్ల వంగ పెట్టాను. ఈ మిగిలిన సీడ్స్ కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఒక్క సీడ్ కూడా మనం వేస్ట్ చేయొద్దు. నేను ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తాను. ఈ సీడ్స్లో ఎన్ని జర్మినేషన్ అయినాయి అన్నీ కూడా నేను క్లియర్గా షార్ట్ కానీ వీడియో కానీ చేసి మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వైట్ లాంగ్ బ్రింజల్, తెల్ల పొడవు బ్రింజల్ అనమాట. ఇన్ని సీడ్స్ పంపించారు. థ్యాంక్ యూ అప్పారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ మనం అడగంగానే పంపించటం అనేది చాలా గ్రేట్ అండి. అది మనం ఎవరమో తెలియదు. ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయరు మన దగ్గర నుంచి. అందరూ కూడా ఏదో ఒకటి కూరగాయ విత్తనాలు పెట్టుకుని కూరగాయలు పండించుకోవాలని పిలుపునిస్తూ ఉంటారు ఆయన అప్పారావు సారు. నిజంగా ఎంతో సంతోషకరమైన విషయం అన్నమాట ఇది. ఇవి కూడా అంతేనండి. ఈ రో అంతా పెట్టేద్దాం. విత్తనాలు అయితే వేస్ట్ చేసుకోవద్దు. మనకి మంచిగా మొక్కలు వస్తే మనం కూడా ఈసారి ఇలాగే విత్తనాలని మనం ఎవరికైనా గివ్ అవే చేద్దాము. ఇప్పుడు చూడండి, ఈ రో అంతా కూడా నేను ఇది పొడవు తెల్లవంగ చూడండి, ఇలా జస్ట్ ఇట్లా పెట్టేస్తున్నాను. నేను ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తాను. ఇవి చాలా బాగుంటాయండి, హెల్త్కి కూడా చాలా మంచిదంట తెల్లవంగ. ఇది రేర్ వెరైటీ అనమాట, అన్ని చోట్ల దొరకదు ఇది. అప్పారావు సార్ అయితే అసలు బ్రహ్మాండంగా పండించేశారు. ఆయన వీడియోస్ చూశాను నేను, యూట్యూబ్లో ఆయన వీడియోస్ కొన్ని ఉన్నాయి, చూడండి తప్పకుండా. టమాటా అప్పారావు గారు అని కూడా అంటారు. ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయరు ఎవరి నుంచి. అందరింట్లో కూడా ఏదో ఒకటి కూరగాయ మొక్క ఉండాలి. టెర్రస్ గార్డెన్ ఉంటే మాత్రం అసలు వదలరండి. పెంచండి, మొక్కలు పెంచండి అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేస్తారు. చూసారా, ఇలా అయినంత పెట్టేశాను. ఇది రోజు మనం మార్నింగ్ ఈవినింగ్ నీళ్లు ఇస్తూ ఉంటే జర్మినేషన్ అనేది ఎన్ని రోజులకు జరుగుతుంది ఏంటో చూద్దామండి. మామూలుగా ఆ వంగ అయితే మనకు 10 days లోపు జర్మినేషన్ వచ్చేస్తుంది. ఇవి ఎన్నాళ్ళకి వస్తాయో చూద్దాం. ఫస్ట్ రోనేమో పొట్టి వంగ పెట్టాను, సెకండ్ రో అంతా పొడవు వంగ పెట్టాను. ఇంకా 2-3 సీడ్స్ మిగిలిపోయాయి, ఇవి ఇందులో పెట్టేస్తున్నాను. అలాగే ఇది చాలా గ్రేట్ అండి, రేర్ వెరైటీ. ఇది 7 feet సొరాట. చూసారా, 7 feet సొర. నేను ఆయన పెంచడం చూసి ఆ వీడియో చూసి ఆయనకి జస్ట్ చిన్న మెసేజ్ పెట్టానండి. ఇఫ్ పాసిబుల్ మీ దగ్గర 7 feet సొర సీడ్స్ ఉంటే పంపించండి సార్. అలాగే తెల్లవంగ అని అడిగాను. ఏది అడిగానో అవి 3 కూడా within 5 daysలో నాకైతే పోస్టల్ ద్వారా వచ్చేసాయి. ఇది 7 feet అండి, ఇంత ఎత్తు పెరుగుతుంది. అట పెరిగింది కూడా, సార్ పండించారు. ఇది మనం కూడా పెట్టి చూద్దామండి. నేను ఇది ఒకటి డ్రీమ్ కింద పెట్టుకున్నాను. 7 feet సొర, అట్లీస్ట్ 4 feet అన్నా పెరుగుద్దామో చూద్దాం మన దగ్గర. కానీ చేయగా దేనిలో మనం సక్సెస్ అనేది సాధిస్తామండి. ఫస్ట్ అసలు అలా అనుకోకూడదు. ఇదిగోండి ఇలా ఉంది ఇది. ఈ సీడ్ని నేను ఇప్పుడు ఈ థర్డ్ రోలో పెట్టేస్తున్నాను. చూడండి అంతే. కావాలంటే కొంచెం కుక్క పెట్టేసేద్దాం ఇందులో. ఓకే, 2 పెడదామండి. 2 విత్తనాలు అయితే పెడదాము. అవి రాకపోతే అప్పుడు మళ్ళీ చూద్దాం. జనరల్గా సార్ ఇచ్చింది ఏది కూడా ఫెయిల్ అవ్వదు. మంచి విత్తనాలు ఇస్తారు. 2 పెట్టాను. నాకు ఇంతకు ముందు సార్ పంపించిన నాటు టమాటో సీడ్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా నేను ఇప్పుడు పట్టుకొస్తాను, అవి కూడా పెట్టేద్దాము. ఇవ్వండి, నాటు టమాటో సీడ్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ నుంచి నాటు టమాటో వేసేద్దాము. నేను ఒక్కొక్క దానిలో ఒక్కటే వేస్తున్నానండి.
రోస్ కూడా టమాటోసే పెట్టేశాను. చూద్దాము ఎంతవరకు వస్తాయి అనేది. ఈ సీడ్స్ని నేను వేరే దగ్గర వేసేస్తాను ఇప్పుడు. చూడండి, నేను తమ్మకాయ విత్తనం సీడ్లింగ్ ట్రేలో పెడితే వచ్చింది. చూసారు ఎంత పెద్దది అయిపోయిందో. ఆ ట్రేలో నుంచి తీసుకొచ్చి దీనిలో పెట్టాను. లాస్ట్ వీడియోలో చూపించాను కదా నేను మీకు, బిఫోర్ వీడియోలో. అయితే ఈ గ్రో బ్యాగ్లో పెట్టాను నేను. ఈ గ్రో బ్యాగ్లో ఖాళీ ఉంది కదండి, ఇక్కడ వేద్దాం టమాటో సీడ్స్. చూసారా, ఈ సీడ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇలా దూరంగా కొంచెం చల్లుతున్నాను. ఇలా చూద్దామండి, వచ్చేస్తాయి మంచిగా. నాటు టమాటా అంటే నాకు చాలా ఇష్టం, ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. దాని స్కిన్ చాలా పలుచగా ఉంటుంది, కర్రీ కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా పుల్లగా ఉంటుంది టమాటో, అందువల్ల నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట నాటు టమాటో. ఇప్పుడు ఇందులో అయితే నీళ్ళు కొంచెం లైట్గా, ఇది కూడా నేను మా పాప అమెజాన్లో దీన్ని ఆర్డర్ చేసిందండి. తనకి నేను పెద్ద మగ్గుతో ఒకరోజు వాటర్ ఇలాంటి ట్రేలో పోయడం చూసింది. అమ్మా అంత పెద్ద మగ్గుతో పోస్తావా అని ఇది తను ఆర్డర్ చేసింది. తను చాలా ఇష్టపడి ఆర్డర్ చేసింది అనమాట. ఇలాంటి చిన్న సీడ్స్ పెట్టుకున్నప్పుడు చక్కగా చూడండి ఎంత బాగుందో, ముచ్చటగా ఉంది కదా. ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేసింది. ఇది 160 రూపీస్ ఎంత పడింది అంతే, కానీ చక్కగా ఉంది ముద్దుగా. చూసారా, ఇట్లా వాటర్ పోసేసుకోవచ్చు. రోజు 2 పూట్ల నీళ్లు పోస్తూ ఉంటే కనుక ఈ విత్తనాలు చక్కగా మొలకలు వచ్చేస్తాయండి. మొలకలు వచ్చే వరకు ఎక్కువ ఎండ తగలకుండా కాస్త నీడ పడేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ దిమ్మ కిందే పెడతానండి, కొంచెం నీడ కొంచెం ఎండ ఉంటుంది, ఇక్కడ పెడతాను. రోజు నీళ్ళు పోసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, అక్కడ కూడా వాటర్ పోసేద్దాం. చూసారా, ఇవన్నీ మనం ఇప్పుడైతే నాటు టమాటా పెట్టాం. ఇవి మీకు నాకు అప్పారావు సార్ గారి మీద ఉన్న అభిమానంతో, ఆయన మీద ఉన్న ఒక విశ్వాసంతో ఈ వీడియో చేశాను నేను. ఆ విత్తనాలు పంపే విధానం నాకు చాలా నచ్చింది. మనం ఎవరమో కూడా ఆయనకి తెలియకపోయినా సరే ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే ట్రీట్ చేస్తారు అప్పారావు సార్. ప్రతి ఒక్కరిని ఇలాగే ట్రీట్ చేస్తారండి. ఎవరైనా కానీ రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా విత్తనాలు అయితే పంపిస్తారు. ఆయన పోస్టల్ ఛార్జెస్ కూడా తీసుకోరు. అసలు ఎంతో సంతోషం అనిపిస్తుంది. విత్తనదాత అనమాట. ప్రతి మూల అన్ని గ్రామాలకి విత్తనాలు వెళ్ళాలి, అందరూ మొక్కలు పెంచుకోవాలి అనేది ఆయన ధ్యేయం అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. నేను ఇది స్పెషల్గా చేశాను, సీడ్స్ పెట్టడం ట్రేలో పెట్టి మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా పోరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.